హాయ్ అందరికీ, నేను శ్రీ. ఈరోజు మటన్తో మా గిరిజనులకు ఎంతో ఇష్టమైన మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. మా గిరిజనులు ఇలా మాంసాన్ని ఒక తీగ కట్టి ఎండపెట్టి చాలా రకాల వంటలు చేసుకుంటారు. సో నేను కూడా ఈరోజు మాంసాన్ని ఎండపెట్టి మంచి రెసిపీ చేస్తాను. ఈ పచ్చి మటన్ని వారం రోజులు ఎండబెట్టానండి. వారం రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా తయారయ్యాయి. వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాం. మాంసం అయితే చాలా గట్టిగా అయిందండి, అంటే మంచిగా ఆరింది. ఇన్ని ముక్కలు అయ్యాయండి. వీటిని ఇప్పుడు వేడి వాటర్తో ఫస్ట్ నార్మల్ వాటర్తో కడుక్కొని తర్వాత వేడి వాటర్లో నానబెట్టుకుందాం. ఇప్పుడైతే ఈ మాంసాన్ని నార్మల్ వాటర్లో 2 సార్లు కడగాలి. ఈ మాంసాన్ని వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం కోసం మనం ఇప్పుడు నీళ్లు వేడి చేసుకుందాం. ఈ మటన్ని గోంగూర కాంబినేషన్లో ఒక వెరైటీ వంట చేద్దాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎండు మటన్, గోంగూర, టమాటా, ఒక 4 ఉల్లిగడ్డలు, ఒక 10 పచ్చిమిర్చి, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, నూనె. ఇప్పుడైతే ఈ గోంగూరని శుభ్రంగా కడుక్కుందాం పదండి. ఈ కర్రీ కోసం తీసుకున్న గోంగూరని ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడైతే గోంగూర మెత్తగా ఉడికిందండి, దాన్ని పక్కకి దించేసుకుందాం. ఇప్పుడైతే కూర వండే విధానాన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే గంజుని పొయ్యి మీద పెట్టుకుందాం. అయితే ఆయిల్ వేసుకుందాం. నూనె బాగా వేడైందండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. తాలింపులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్లోకి వచ్చాయండి. దాని తర్వాత టమాటా వేసుకుందాం. టమాటాతో పాటు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. టమాటా మెత్తబడ్డాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ వరకు ఉడకబెడదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒక 2 నిమిషాల తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టిన మటన్ని కూరలో వేసుకోవాలి. ఎందుకు అని అంటే మటన్ తొందరగా ఉడకడానికి వేడి వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన మటన్ని కూరలో వేసుకుందాం. ఇంతసేపు మటన్ని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూరలో కొద్దిగా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే కూరకు సరిపడినంత కారం వేసుకుందాం. ఇప్పుడైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరని కర్రీలో యాడ్ చేసుకుందాం. గోంగూర కలుపుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. రెడీ అయిందండి. గరం మసాలా వేసుకొని దించేసుకుందాం. దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిందండి, దించేసుకుందాం. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానండి కర్రీ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే అన్నం పెట్టుకున్నానండి, కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్తాను. కర్రీ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు పీస్ ఎలా ఉందో తిని చూద్దాం. ఎండి మటన్ గోంగూర కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. మంచిగా పుల్ల పుల్లగా స్పైసీగా కర్రీ చాలా బాగుంది. మీకు వీలుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.